తీన్మార్ వార్తల్లో దొంగల వార్తకు స్వాగతం. 2 తెలుగు రాష్ట్రాల్లో దొంగ బ్రదర్స్ రెచ్చిపోతున్నారు. ఇండ్లు దోచేస్తూ తమ విద్యను ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు ఎలా దొంగతనం జరుగుతుందో తెలియక పోలీసులకు కంటి మీద నిద్ర కరువైంది. మరోవైపు డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇవి చాలవన్నట్టు కొత్త తరహా మోసాలు జరగడం శోచనీయం. హైదరాబాద్ లా మందికి టోపీ పెట్టే ఈ టోపీ వాళ్ళ పేరు రామ్. గట్ల కాదన్నా, మిషన్ లా నీకు పెట్టని కస్తలే, ఆ నోట్లిటి నీ ఫోన్లకు పైకం పంపిస్తా అని తీసుకుంటాడు. చెప్పినట్టే అవతల ఫోన్ కు మెసేజ్ వస్తది. మనోడు జంపు వెనక షిరి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్కింగ్ చేసుకుంటే ఏ కాన రాదు. ఏటీఎం సెంటర్లల్లా పైకం డిపాజిట్ చేసే మిషన్లు ఉంటాయి కదా, హగో గాడ అడ్డబెట్టి మందికి గుండ్లు కొడుతున్నాడు ముద్దుగా. మొన్న గిట్లనే ఒకలకు ₹1,00,000 మస్కా కొట్టి పోలీసులకు దొరికిండు ఈ సిన్సియర్ మోసగాడు. ఇతని మీద 73 కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను జైలుకి కూడా వెళ్లి రావడం జరిగింది. డ్యూటీ చేయాల్సిన పని లేదు, పైసా ఖర్చు లేదు, మత్పరిచ్చుడు మణిగుంజుడు. చూస్తే మంచిగానే చదువుకున్నట్టుండు. గీ దిక్కుమాలిన పనులేంది, ఏదన్నా జాబ్ చేసుకుంటే కాదా అని ఉద్దర సలహాలు ఇచ్చారు. ఎందుకంటే టెక్ మహీంద్రాలో పనిచేస్తూ ఒక క్రెడిట్ కార్డు తీసుకొని ఆ ఎక్సెసివ్గా క్రెడిట్ కార్డు వాడి అప్పులు పాలయ్యి అది తీర్చడం కోసం ఎట్లాగా అని ఆలోచిస్తూ ఈ మార్గము ఎన్నుకున్నాడు. హాగనట అంత పెద్ద కంపెనీలో జాబ్ చేసుకుంటా అడ్డగోలుగా అప్పుల కారెట్లు గీకి బిల్లు కట్టలేక గీ బిల్లి బిత్తిరి కథలు పడుతుండన్నట్టు. అయినా ఏటీఎం సెంటర్లా ఎవడో కలిసి నాకు నోట్లు ఇస్తే మీ ఫోన్లకు పైసలు కొడతా అంటే వీళ్ళెట్లా నమ్మిండ్రో, వచ్చినేవో రాలేదో చూసుకోకుండానే అట్లెట్లు ఇడిచిపెట్టిండ్రు. మనం గింత లాపరు ఉన్నాం కాబట్టే జాబులు బంద్ చేసి మరి మందిని ముంచే జాబులు చేస్తుండ్రు మళ్ళా.